హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ధృవ స్టార్ సర్కిల్ నుంచి యాప్ లాంచ్ చేస్తున్నాం. అది మన కూడా ఏపీపీఎస్సి టెస్ట్ సిరీస్తోనే మనం యాప్ అయితే లాంచ్ చేస్తున్నాము. ఆ విషయం గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మరి ఏపీపీఎస్సి టెస్ట్ సిరీస్ సంబంధించి మనం ఓన్లీ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేయడం జరిగిందండి. ఓన్లీ ఎకానమీ. నేను అన్ని టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడతలేదు, అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడట్లేదు. కేవలం మనం ఓన్లీ ఎకానమీ 75 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయ్యే విధంగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ టైం అనేది రివిజన్ కంప్లీట్ అయిపోయి స్టడీ అంటే చదవడం కంప్లీట్ అయిపోయి రివిజన్ దగ్గర వచ్చేసి మనము టెస్టులు రాసుకునే టైం ఇది. జస్ట్ అది కూడా మనం చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఈ 70 మార్క్స్ కవర్ చేసే విధంగా ఇది ఒక 15 డేస్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఓకే, మనకి 75 మార్క్స్ కవర్ అయ్యే విధంగా మనం ఎప్పుడైతే ఈ జనవరి 15కి మనం యాప్ లాంచ్ చేసి మీకు ఒక ఫస్ట్ టెస్ట్ ఎనేబుల్ అవుతుంది జనవరి 15th రోజు. రైట్, ఈ జనవరి 15th రోజు ఫస్ట్ టెస్ట్ ఎనేబుల్ అయితే ఫస్ట్ చాప్టర్ మనకి టెస్ట్ ఉంటుంది. అట్లా మనకు 5 చాప్టర్లు ఉన్నాయి కదా. ఓకే, 5 చాప్టర్లు. ఈ 5 చాప్టర్లలో మనకి 15th జనవరికి ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, చాప్టర్ వైజ్. మనకి 17th జనవరి సెకండ్ చాప్టర్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా 19th జనవరి థర్డ్ చాప్టర్ ఉంటుంది. మనకి 21st జనవరి ఫోర్త్ చాప్టర్ ఉంటుంది. 23rd జనవరికి 5 చాప్టర్లు కంప్లీట్ అయిపోతాయి. ఇది చాప్టర్ వైజ్. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 4 గ్రాండ్ టెస్ట్లు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చాప్టర్ వైజ్గా మీరు 50 క్వశ్చన్స్ రాస్తారు. ప్రతి చాప్టర్కి 50 క్వశ్చన్స్. ఎన్నో అవుతాయి? 250 క్వశ్చన్స్ అవుతాయి. 250 క్వశ్చన్స్. మరి ఇక్కడ 4 గ్రాండ్ టెస్ట్ అంటున్నాను. ఈ 4 గ్రాండ్ టెస్ట్ కూడా ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మనకి 25th, 27th, 28th, 29th, 31st. అంటే మనం 15th రోజు స్టార్ట్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ 31st రోజు మనకి ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. 15 డేస్ ప్లాన్ ఎందుకు చేయడం జరిగిందంటే చాలా మీరు బయట చూస్తూ ఉంటారు, టెస్ట్ సిరీస్ అన్నీ ఒకేసారి డంప్ చేసి పెట్టి ఉంటారు. మనం ఏం చేస్తాం, అన్నీ చదివినాం కదా అని చెప్పేసి, అన్ని రివిజన్ చేసినాం అని చెప్పేసి ఆన్ని ఒక రోజు పెట్టేసుకొని ఆన్ని ఒక రోజు రాసేస్తాం, అయిపోతుంది. అది కాదు. ఫస్ట్ ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చాప్టర్ని మంచిగా చదివేసి, మంచిగా రివిజన్ చేసి, మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంచండి. రైట్, మీకు 15th మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ 50 మార్కులు ఏవైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో అన్నీ చేసిన తర్వాత దాంట్లో మ్యాక్సిమం ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మీకు 16th రోజు టైం ఉంటుంది. రైట్, అదేవిధంగా దీని తర్వాత కీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియో రూపంలో. రైట్, అది పీడిఎఫ్ను చూసుకుంటూ మీకు ఏదైతే కీ ఉందో అది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుగులోనే ఉంటుందండి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మోసపోవద్దు, ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుంది. బట్ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి 100%. ఏ ఒక్క క్వశ్చన్ కూడా వేస్ట్ ఆఫ్ టైం కాదు. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఉండదు. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒకటి ఎన్ని జతలు సరైనవి అని చెప్పేసి ఒక మోడల్, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్స్, ఏబిసిడి, బిసిడి, సిడిఏ ఇట్లాంటి మోడల్ ఒకటి. అదేవిధంగా మనకి ఏదైతే స్టేట్మెంట్ రూపంలో ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి సరికానిది అలాంటి టైప్ క్వశ్చన్స్. ఇంకొకటి ఏంటంటే వరుస క్రమాన్ని అమర్చం, ఇలాంటి టైప్ క్వశ్చన్స్. మెయిన్లీ రీసెంట్ ట్రెండ్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్ క్వశ్చన్స్ మాత్రమే ఫ్రేమ్ చేయడానికి జరిగింది. 15 డేస్ ప్లాన్ కూడా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే నేను కంప్లీట్గా ఇంకా అన్నీ ఫ్రేమ్ చేయలేదు. అందుకోసమనే 15 డేస్ ప్లాన్. నేను టైం తీసుకొని ఆ 50 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేయాలి. సో అందుకోసమని ఈ 15 డేస్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. 15 డేస్లో మీకు మంచి క్వాలిటేటివ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అట్లా 2 డేస్ గ్యాప్లో ఒక టెస్ట్, 2 డేస్ గ్యాప్లో ఒక టెస్ట్ అయితే ఉంటుంది. మీరు చదివేది కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓన్లీ ఎకనామీ, మిగతా సబ్జెక్టులు మీ ఇష్టం ఎట్లయినా చదువుకోండి. ఎకనామీ ఈ విధంగా ప్లాన్ చేసుకొని టెస్ట్ తీసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, ప్రైస్ ఎంత అంటే జస్ట్ కేవలం 99 రూపీస్. కేవలం 99 రూపీస్. మరి ఇంత తక్కువ కాస్ట్ ఎందుకు అంటే కేవలం మనము యాప్ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్ ఓన్లీ ఏపీపీఎస్సీ టెస్ట్తోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ ప్రమోషన్ అయితే కావాలి కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ 99 రూపీస్కి మాత్రం పెడుతున్నాం. మరి 99 రూపీస్కి ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ 250 క్వశ్చన్స్. ఇవి మనకి 4 గ్రాండ్ టెస్ట్లు. అంటే ఇక్కడ 75 150, ఇక్కడ 75 150, అంటే 300 250, మొత్తం 550 క్వశ్చన్స్ అండి. మీరు పెట్టే జస్ట్ 99 రూపీస్కి 550 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ క్వాలిటేటివ్ ఉంటుంది. కావాలంటే మీరు ఒక ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్, ఇది షెడ్యూల్.
ఈ షెడ్యూల్ నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, ధృవ స్టడీ సర్కిల్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. రైట్. అదేవిధంగా మరి మనం 50 డేస్ ప్లాన్ చేసినాం. మరి క్వశ్చన్స్ కూడా మీరు ఒక్కసారే కాదు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేది ఉంటుంది, మనకు ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకే, కీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము లొకేషన్ అంటే ఎక్కడ క్వశ్చన్ పడుతుందని ఎక్స్పెక్టేషన్తోనే మనం క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఏదో చాప్టర్ వైజ్ మొత్తం కవర్ కావాలని ప్రతి పాయింట్ కూడా క్వశ్చన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు నేను. అట్లా రావు కూడా క్వశ్చన్స్, మనం గెస్ చేయవచ్చు. ఒక ఏ ఏరియా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఆ ఏరియా నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, ఈ విధమైన ప్లాన్ చేసి నేను ఆల్రెడీ ఏదో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకొని దాన్ని మీకు యాప్లో డంప్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ టైంలో ఎకనామిక్ సర్వే కావచ్చు, బడ్జెట్ కావచ్చు, దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి టీజీపీఎస్సీ ఆల్రెడీ చూపెట్టింది ఎలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్నాయని చెప్పేసి. ఓకే, రీసెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని పట్టుకుని నేను క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. వెరీ క్వాలిటేటివ్ అండి. మీరు 99 రూపీస్తో 100% మీకు మీరు పెట్టేది మా అంటే 100 రూపాయలతోని మీకు 1000 రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. ఇది నా గ్యారంటీ. ఎస్, మీరు పెట్టేది 100 రూపీస్ అవ్వచ్చు, కానీ 1000 టైమ్స్ 1000% మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మీరు తప్పకుండా తీసుకోండి. 15th జనవరికి మనకు స్టార్ట్ అయితే 31st జనవరికి మనకు కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా టైం ఉందనుకుంటే మళ్ళీ ఇంకో గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మీకు సంబంధించి ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక గ్రూప్ అయితే తయారు చేస్తాం కాబట్టి దాంట్లో డిస్కస్ చేద్దాం. ఇంకా టెస్ట్ అవసరం అనుకుంటే మళ్ళీ టెస్ట్ ప్లాన్ చేద్దాం. మీకు ఫస్ట్ టెస్ట్ రాయడంతోనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. ఇది నా ఛాలెంజ్, మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇక 99 రూపీస్తోనే పోయేది ఏం లేదు. మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం జాబ్ కోసం అంటే. సో అట్లని చెప్పేసి నేను తీసుకోవాలని ఫోర్స్ కొద్దీ చెప్పట్లేదు. వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ మీరు ఒక టెస్ట్ రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాను. రైట్. ఇది మనకి కంప్లీట్గా ఏపీపీఎస్ సంబంధించి టెస్ట్ సిరీస్. రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉంటే దాని ప్రకారంగానే మీకు ఉంటాయి. ఓకే, తెలుగులో ఉంటుంది. 550 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. కీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి ఒక 1 డే గ్యాప్ ఉంటుంది. ఇది షెడ్యూల్. ఈ విధంగా ఎకనామీని ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఒక చాప్టర్ చదివిన తర్వాత మీకు ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి దాన్ని బట్టి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోవడానికి టైం ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఇంకా ఈ ఎగ్జామ్ ఇది అయిన తర్వాత 22 డేస్ మీకు ఇంకా టైం ఉంటుంది. ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకా 22 డేస్ టైం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇంకా ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి, టైం ఉండడం కోసమే నేను ఈ విధమైన ప్లాన్ చేయడం జరిగింది. మీరు మరీ 10 రోజుల ముందు మరీ 5 రోజుల ముందు టెస్ట్లు రాయకండి. కంప్లీట్గా 15 రోజుల ముందే అన్నీ కంప్లీట్ అయిపోవాలి, రాయడం అన్నీ అయిపోవాలి. ఆల్రెడీ గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ గురించి. రైట్. ఇది కంప్లీట్ ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ ప్లాన్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీనికి సంబంధించిన ఈ టైం టేబుల్ అనేది మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్లో, దాన్ని చూసుకోండి. ఓకే, ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి యాప్, అది మనకి ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు వెంటనే టెస్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అక్కడ మీరు పే చేసి టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఈ టెస్ట్ కూడా మీకు ఒకేసారి డంప్ అయి ఉండవు. ఎగ్జాక్ట్గా ఇదే డేట్ రోజు ఆ టెస్ట్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.